యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్‌ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బెంగుళూరు సర్జాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఈరోజు కేవలం గ్రాడ్యుయేషన్ డే వేడుక మాత్రమే కాదు, జ్ఞాపకాలు, కలలను కలిసే చోటు, విద్యార్థులు భవిష్యత్ నాయకులుగా మారే ప్రత్యేకమైన క్షణం. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి పాఠశాల బృందం వచ్చినప్పుడు ఈ ఏడాది కొత్త అవకాశాలకు నాంది పలకటం అనే థీమ్ను విద్యార్థులే ఎంచుకున్నారని చెప్పడం నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. ఇది చాలు మీరేంటో చెప్పడానికి. ఎందుకంటే ఇది కేవలం థీమ్ మాత్రమే కాదు, ఒక ఆలోచన విధానం. మీలో ఉన్న ధైర్యాన్ని, జిజ్ఞాసను ప్రతిబింబిస్తోంది. తర్వాత ఏమిటి అని అడగటానికి భయపడని తరం, మరీ ముఖ్యంగా ఎందుకు కాదు అనే ప్రశ్నించే తరం నేటి ప్రపంచానికి అవసరమైనది కూడా అదే అన్నారు. మీలో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నారో, మీలో ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల వైపు చూస్తున్నారు, ఎంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు. మీరు ఏ దారిని ఎంచుకున్నా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ట్రెండ్స్ను అనుసరించకండి, మీ లక్ష్యాన్ని అనుసరించండి. ఎందుకంటే ట్రెండ్స్ మారిపోతాయి, కానీ లక్ష్యం మాత్రం నిలిచే ఉంటుంది. ఎప్పుడూ ఇతరులు నడవని దారినే ఎంచుకోండి అని లోకేష్ పిలుపునిచ్చారు. ఈరోజు తల్లిదండ్రుల రోజు కూడా. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక త్యాగం, సహనం, నిస్వార్థమైన మద్దతు ఉంటుంది. ఉపాధ్యాయులు భవిష్యత్ నిర్ణేతలు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితాలను తీర్చిదిద్దుతారు. గ్రీన్‌వుడ్ హై ఒక అద్భుతమైన సంస్థను నిర్మించింది. జ్ఞానం, జీవన నైపుణ్యాలు, మీలాంటి ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రపంచ పౌరులను తయారు చేసే పాఠశాల ఇది. ఈరోజు డిప్లొమాను అందుకునే విద్యార్థులు, రేపు మీరు మీ బాధ్యతను అందుకుంటారు. మీ కుటుంబం, సమాజం, దేశం పట్ల బాధ్యతగా ఉండాలి. మీరు ముందుకు సాగే క్రమంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. పెద్ద కలలు కనండి, కానీ నేల మీదే ఉండండి. కష్టపడండి, కానీ నైతిక విలువలను విస్మరించవద్దు. విజయాలు సాధించండి, కానీ ఇతరులను కూడా మీతో తీసుకెళ్ళండి. ఎందుకంటే నిజమైన విజయం అనేది మీరు ఒంటరిగా సాధించేది కాదు, ఇతరులకు మీరు సృష్టించే అవకాశమే. 2026 బ్యాచ్ విద్యార్థులు కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే కాదు, మార్గదర్శకులు. అడ్డంకులను ఛేదించి ముందుకు సాగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.